మరో అందం కైలాసగిరిపై గాజు వంతెన ప్రారంభం. గాజు వంతెనతో విశాఖలో పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని ఎంపీ భరత్ అన్నారు. కైలాసగిరిపై VMRDAతో పాటు సాయి మోక్ష షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్, భారతమాత వెంచర్స్ సంయుక్తంగా 7 కోట్ల వ్యయంతో నిర్మించిన గాజు వంతెన సోమవారం ఆయన ప్రారంభించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే సవాళ్లకు ఎదురొడ్డి సాధించాడు. MBBS సీట్ కోసం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం. 3 అడుగులు ఎత్తున్న డాక్టర్ గణేష్ బరయ్య విజయగాథ. రోగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్న గణేష్ బరయ్య అంటూ డాక్టర్ గణేష్ బరయ్య ఎత్తు 3 అడుగులు, ఉద్యోగం, ప్రభుత్వ వైద్యాధికారి, జీవితంలో ఏదైనా సాధించాలి, శారీరక రూపం ముఖ్యంగా దృఢమైన సంకల్పం ఆశయం చాలని నిరూపించారు. గుజరాత్లోని భావనగర్ జిల్లా గోరకి గ్రామానికి చెందిన గణేష్ గ్రోత్ హార్మోన్ లోపంతో జరించిన ఆయన జాతీయ స్థాయిలో న్యాయ పోరాటం చేసి మరి వైద్యుడు కావాలని తన కలం సాకారం చేసుకోవడం విశేషం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఒప్పుకోవాలి అతని మేధస్సుని. ఈ వార్త రాసినందుకు ఈనాడు కూడా అభినందించాలి. ఇకపోతే క్వాంటమ్ భవనం 2 అంతస్తుల్లో 42,958 చదరపు అడుగుల నిర్మాణం ఈ నెలలో శంకుస్థాపన. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రధాన భవనాన్ని 2 అంతస్తులు నిర్మించాలి. నిర్మాణ సంస్థ నమూనా సిద్ధం చేసింది. క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు, దాని నిర్వహణకు అవసరమైనటువంటి ఏదైతే 21,517 చదరపు అడుగులు 2 అంతస్తులో 21,441 చదరపు అడుగులు కలిపి 42,958 చదరపు అడుగుల భవనం రూపుదిద్దుకోబోతుంది. క్వాంటమ్ భవనాన్ని ఐకానిక్ టవర్గా తీర్చిదిద్దాలని భావించిన ప్రభుత్వం నిర్మాణానికి ఎప్పటికే టెండర్లు పిలిచింది. ఈ నెలలో శంకుస్థాపన చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారన్నటువంటి హైలైట్ చేశారు. ఇందులో ఉద్దేశపూర్వకంగా జాగ్రత్తగా దాచేసింది ఏంటంటే క్వాంటమ్ వ్యాలీ జనవరిలో అలా బిగిన్ అయిపోతుందని చెప్పారు. అది కూడా ఏంటి, అదేదో 50 అంతస్తుల బిల్డింగ్ టైపులో దాని ఒక గ్రాఫిక్స్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు 2 అంతస్తుల బిల్డింగ్ అంట. ఇలాంటి బిల్డింగులు విజయవాడ, గుంటూరు, వైజాగ్లో కుప్పల తెప్పలు ఉంటాయి ఈ మాత్రం చదరపు అడుగులు. దాన్ని కానీ ప్రచారం మాత్రం అద్భుతంగా చేశారు. చివరికి వచ్చేటప్పటికి 2 అంతస్తుల బిల్డింగ్ కట్టేసేసి అదే క్వాంటమ్ వ్యాలీ అని ప్రిపేర్ అవ్వమని చెప్తున్నారు. ఇది విశేషం అనమాట.